హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇక మేమైతే బాగానే ఉన్నాము. ఇంక ఈ వీడియో వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. ఇంకా లైనింగ్ బ్లౌజ్ కట్ చేద్దామని చెప్పేసి ఇక వీడియో తీసాను అనమాట. ఓకే, ఇంక ఇది వచ్చేసి ఇది పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ అండి. ఓకే, ఇంకా అది వచ్చేసి లైనింగ్ అనమాట. ఓకే, ఇంక ఇది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నా వైపు ఉందేమో హోల్డింగ్ సైడ్, అటువైపు ఉందేమో ఓపెన్ సైడ్ అండి. ఇంకా హెచ్చు తగ్గులు అనేవి ఏమీ లేవు, అందుకని ఎక్స్ట్రా ఏం కట్ చేయలేదండి. ఇంకా ముందుగా వచ్చేసి ఆది బ్లౌజు కొలత తీసుకుంటున్నానండి, లెంత్ అనేది. ఇంక లెంత్ వచ్చేసి 14 ఇంచులు ఉందండి. దానికి ఇంకా 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్ మార్కింగ్ చేయొచ్చులే అని చెప్పేసి ఇక ఆది బ్లౌజ్ తీసుకున్నాను కదా. ఇంక ఇది ముడత అనేది లేకుండా మనకి ఈ విధంగా 2 ఫోల్డింగ్ మీద వేసుకున్నానండి. ఇంకా వేసుకొని నడుము కొలత కాడికి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఒక మార్కింగ్ అనేది చేశాను. అలాగే నెక్ కాడ కూడా అది ఎలా ఉందో అలా ఖర్చుకి, అలాగే కుట్టుకాడికి మార్కింగ్ అనేది వేశాను. ఇంకా అదేవిధంగా మామూలుగా అయితే కోల్చుకున్నానండి, 15 ఇంచెస్ వచ్చింది లెంత్. అయినా కూడా షోల్డర్ కాడికి ఒక మార్కింగ్ అనేది వేశాను. ఇంకా అదేవిధంగా టెస్ట్ కాడ కూడా ఒక మార్కింగ్ అనేది వేశానండి. ఈ 4 కొలతలతోటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఒకసారి కొలుస్తున్నాను. నేను ఆది బ్లౌజ్తో కొలిచినా కూడా మళ్ళీ టేప్ కొలతతోటి కొలుస్తానండి. ఎందుకంటే మనకు ఆది బ్లౌజ్ అంటే షింక్ అవుతుంది కాబట్టి ఒకవేళ 1/2 ఇంచ్ అయినా హెచ్చు తగ్గులు రావచ్చు అని చెప్పేసి నేను మళ్ళీ కొలుస్తాను అనమాట. సరిపోయిందండి ఖచ్చితంగా. ఇంకా నడుము కొలత వచ్చేసి 9.5 ఇంచెస్ ఉందండి. ఇంకా అలాగే బ్యాక్ పార్ట్ డాట్కి వచ్చేసి 1 ఇంచు ఖర్చు కోసం 1.5 ఇంచెస్, మొత్తం టోటల్ ఇక 12 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేశానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక అదేవిధంగా మనకి టెక్స్ట్ మార్కింగ్ కాడ కొలిచినా కూడా సరిపోయిందండి. ఎప్పుడు కొలిచినా కూడా నాకు కొలత అనేది తేడా రాదండి. కాకపోతే ఎప్పుడో ఒకసారి వస్తుంది. కాకపోతే ఇంకా టెక్స్ట్ కాడ కూడా కొలత అనేది సరిపోయిందండి. ఇంకా దానికి 1.5 ఇంచెస్ మార్కింగ్ అనేది కలిపి టోటల్ 12 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసి లైన్ అనేది డ్రా చేశాను. ఇంకా అలాగే చంక ఆమ్ డౌన్కి వచ్చేసి 6.5 ఉందండి. ఇప్పుడు నేను టెస్ట్ కాడ మార్కింగ్ చేశాను కదండి, ఆ మార్కింగ్కి మనకి షోల్డర్ కాడ నుంచి కొలిస్తే 6.5 ఉంది. ఇంకా 6.5కి మార్కింగ్ అనేది వేశాను. ఇక అదేవిధంగా మనకి షోల్డర్కి ఇప్పుడు నేను చెప్తాను కదండి, ఎప్పుడైనా సరే టెస్ట్ కొలతను బట్టి నేను షోల్డర్కి నెక్కి కొలత అనేది తీసుకుంటానని చెప్పేసి ఇక అదేవిధంగా టెస్ట్ కొలతకి షోల్డర్కి సగానికి ఫోల్డింగ్ చేసి దానికి 1/2 ఇంచ్ కలుపుకుంటే ఇక టోటల్ వచ్చేసి 5.30 ఉంది. ఇక 5.30కి ఆమ్ డౌన్కి అలాగే షోల్డర్కి నెక్ కలిపి మార్కింగ్ అనేది వేశాను. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా షోల్డర్కి ఏమో 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. అలాగే 2.30కి వచ్చేసి నెక్కి వచ్చిందనమాట. ఇంకా నెక్ రౌండ్కి వచ్చేసరికి 7.5 ఇంచెస్ ఉందండి. అంటే పెద్దవాళ్ళ సైజు కాబట్టి డీప్ నెక్ ఉండదు, 7.5 సైజే ఉంది. ఇంకా 7.5కి ఇంకా మార్కింగ్ అనేది వేశాను. ఇంక వేసి స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసి ఇంకా కరువు స్కేల్ తోటి నెక్ రౌండ్, ఇక అదేవిధంగా ఆమ్ డౌన్కి కరువు అనేది డ్రా చేశానండి. ఇంకా మనకి బ్యాక్ పార్ట్ డాట్కి వచ్చేటప్పటికే 4 ఇంచెస్కి మార్కింగ్ చేశానండి. మామూలుగా ఫోల్డింగ్ కాడ నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసి ఇంకా అదేవిధంగా నిలువు డాట్స్కి మార్కింగ్ కూడా 4 ఇంచెస్కి చేశాను. ఓకే, ఇక మనకి సైడ్ వైపున జాయింట్ కాడ 1/2 ఇంచుకి మార్కింగ్ అనేది చేస్తాను కదండి. ఈ పెద్దవాళ్ళ సైజు బ్లౌజులకి అయితే 1/2 ఇంచ్ అనేది అవసరం ఉండదండి. ఓకే, ఇంకా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదండి, ఇంకా కట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఇక కటింగ్ అయితే అయిందండి బ్యాక్ పార్ట్ వాటికి. ఇంకా ఇటు మన సైడ్ జాయింట్ కాడ కట్స్ అనేది పెట్టాను. ఓకే, ఇంకా పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇక తర్వాత వచ్చేసి ఇక షేప్ బెల్ట్ అనమాట. ఇంకా షేప్ బెల్ట్కి కూడా నేను ఇక మనకి 10.5 ఇంచ్ అనేది తీసుకుంటున్నానండి లెంత్ అనేది. ఓకే, లెంత్ అనేది మనకి 10.5 ఇంచ్ అనేది సరిపోతుందండి. 10.5 ఇంచుకి మార్కింగ్ అనేది వేసి ఇంకా ఆ సైడ్ వైపు జాయింట్ కాడ అయితే మటుకి 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇంకా ఉక్సు కాజా పట్టి వైపునేమో 3.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేశానండి.
ఇంకా అలాగే మనకి ఫ్రంట్ పార్ట్కి మెయిన్ డాట్స్ వస్తాయి కదండి, అక్కడ 4 ఇంచెస్కి మళ్ళీ నిలువు లెంత్ వచ్చేసి 2.35కి. ఈ మార్కింగ్లు అనేవి ఖచ్చితంగా మనకి ఏ బ్లౌజ్కైనా మనకి సరిపోతుందండి. అంటే ఏ బ్లౌజ్కైనా అంటే మనకి 30 లోపు అనేది చిన్న సైజు బ్లౌజు, 30 నుంచి 40 దాకా అనేది మీడియం సైజు బ్లౌజు, 40 నుంచి పైన అనేది పెద్ద సైజు బ్లౌజులు అనేవి ఉంటాయి కదండి. ఇంక వాటి కొలతల ప్రకారంగా మనకి ఈ మార్కింగ్లు అనేవి వేసుకోవాలన్నమాట. ఓకే, ఇంకా మనకి షేప్ బెల్ట్ కూడా అయితే రెడీ అయింది. ఇంకా ఉక్సు పట్టి కాజా పట్టి వైపునైతే ఈ వంతున ప్లస్ మార్కింగ్ అయితే వేస్తున్నానండి. ఓకే, ఇంక దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇంకా బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసి ఫోల్డింగ్ చేస్తానన్నమాట. ఫోల్డింగ్ చేసుకోవచ్చు, అలాగే మనం మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి కూడా లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇంక ఇది ఎలా ఉందో దానికి చుట్టూతా ఇంక ఈ విధంగా మార్కింగ్ అయితే వేస్తున్నానండి. అంటే మనకు 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఇంకా 2 ఇంచెస్ ఎక్కడికైతే ఫోల్డింగ్ చేసామో ఇంకా అదంతా మనకి మార్కింగ్ అంటూ వేసుకోవాలి చుట్టూతా. ఓకే, నెక్ వైపు అలాగే ఆమ్ డౌన్కి షోల్డర్ కాడ యాజ్ డీజ్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇంకా ఇది బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను, మనం ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా. ఓకే, ఇంకా ఆమ్ డౌన్ వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆమ్ డౌన్కి ఈ విధంగా స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఆధారంగా దానికి కిందకి 1/2 ఇంచ్ అనేది ఆమ్ డౌన్ కర్వ్ అనేది తీసానండి. ఇక నెక్ రౌండ్కి వచ్చేసి నేను 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసానండి లెంత్ వచ్చేసి. ఇక నెక్ రౌండ్కి వచ్చేసి 2.25కి మార్కింగ్ అనేది వేసి కర్వ్ స్కేల్ తోటి నెక్ రౌండ్ అనేది గీచాను. ఇంకా ఒకసారి కొలుచుకుందామని చెప్పేసి తీసానండి. ఆది బ్లౌజ్ తీసి నెక్ అనేది కొలుచుకుంటే తక్కువగా వచ్చింది. అదే ఒక గీత ద్వారా మనకి తక్కువగా వచ్చింది. ఇంకా అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి నెక్ రౌండ్ డ్రా చేసింది తక్కువగా, ఆది బ్లౌజ్ పెచ్చుగా ఉంటే ఒక 1/4 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ అనేది వేసుకొని ఇక దానికి మళ్ళా నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. ఇక మనకి నెక్ రౌండ్ కానీ ఏదన్నా కానీ మనకు అలా హెచ్చు తగ్గులుగా ఉంటే, పెచ్చుగా ఉంటేనేమో మనం పైకి అనేది మార్కింగ్ వేసుకోవాలి. తక్కువగా వచ్చింది అనుకోండి కిందకి అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం డ్రా చేసిన దాని కిందకి ఇప్పుడు 1/4 ఇంచు కిందకి పెట్టాను కదండి, సరిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కాడికి ఒక మార్కింగ్ అనేది వేసాను. ఇప్పుడు మనం ఖర్చుల కోసం మళ్ళీ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే షేప్ బెల్ట్ కాడిగా నేను మార్కింగ్ వేసాను. ఇంకా ఖర్చులకి అలాగే ఉక్సు పట్టి కాజా పట్టి వైపున డాట్స్కి మనకి కావాలి కాబట్టి 1.5 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అదేవిధంగా కింద 1 ఇంచెస్ అనేది వచ్చిద్ది అనమాట మనకి ఎక్స్ట్రా అనేది. ఇక మెయిన్ డాట్స్కి వచ్చేసి 2.5, అలాగే మనకి ఫ్రంట్ డాట్స్కి వచ్చేటప్పటికే 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసాను. ఇంక ఇప్పుడు మనకి ఇప్పుడు లెంత్ చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ 14 ఇంచెస్ ఉందండి. ఆ 14 ఇంచెస్కి 13.5 ఉందని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ అనేది వేసాను. ఓకే, ఇంక ఈ విధంగా మార్కింగ్ల ప్రకారంగా డ్రా చేశానమాట. మళ్ళీ కొలుచుకుంటున్నానండి. ఈ సైడ్ వైపు నా జాయింట్ కాడ మనకి ఈ విధంగా కొలుచుకుంటూ ఉండాలన్నమాట. మనం ప్రతిదీ కూడా నెక్ కానివ్వండి, షోల్డర్ కానివ్వండి, ఏదైనా సరే మనకి ఈ విధంగా కొలుచుకుంటూ ఉంటేనే మనకి బ్లౌజ్ కటింగ్ కానివ్వండి, స్టిచ్చింగ్ అప్పుడు కానివ్వండి, ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూసారా నాకు సరిపోయిందండి. ఖర్చుకి అలాగే మనకి కుట్టుకి రెండింటికి నేను ఈ విధంగా మార్కింగ్ అనేది వేశాను. ఓకే, సరిపోయింది కాబట్టి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా మెయిన్ డాట్స్కి వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టానండి. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపునేమో ఇంకా అది 5 ఇంచెస్ ఉంటే 2.5కి మార్కింగ్ చేసి ఇక మెయిన్ డాట్స్కి వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టాను. అలాగే ఆమ్ డౌన్ వైపు మెయిన్ డాట్స్కి వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసానండి. ఓకే, ఇంక మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. ఇంక ఇది కూడా కట్ చేసేసుకుందాము. ఓకే, మనకి ఏదైనా సరే కూడా నేను అదే చెప్తున్నాను కదండి, మనకి స్టిచ్చింగ్ బాగా నీట్గా రావాలన్నా కూడా కటింగ్ అలాగే బాగా
పర్ఫెక్ట్గా ఉండాలన్నా కూడా మనకి ఈ ఆది బ్లౌజ్ ప్రకారంగానే మనం కటింగ్ అనేది చేయాలండి. ఏ ఒక్కరు హాఫ్ ఇంచ్ తేడా వచ్చినా కూడా అది ఇక మనం హాఫ్ ఇంచ్ అని అనుకుంటాము, ఇంకా స్టిచ్చింగ్లో తేడా వచ్చేసిద్దండి. అందుకని చెప్పేసి మనం ఖచ్చితంగా కొలత అనేది ముఖ్యమండి. ఓకే, ఇంక మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది కదా. ఇంక మెయిన్ డాట్స్ కడల్లా నేను కట్స్ అనేది ఇచ్చాను. ఇక దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇంకా మనకి చంక ఆమ్ డౌన్ ఎంతైతే మనకి క్లాత్ పడుతుందో అంత మనం అనేది ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూసారా, అందుకని చెప్పేసి ఒకవైపు మటుకి జాయింట్ అనేది పడుతుంది హ్యాండ్స్కి వచ్చేసి. ఇక నేను ముందుగా అయితే ఇక హ్యాండ్స్ని అది ఎలా ఉందో అలాగా ముడత అనేది లేకుండా సరి చూసుకొని కింద వైపున హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేశానండి. హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి మార్కింగ్ చేశాను. ఇంకా అలాగే ఇక మనం చూడండి చెయ్యి లూజ్కి, అలాగే మనకి హ్యాండ్కి ఖర్చు ఎంత ఉందో ఆ ఖర్చు కాడికి మార్కింగ్ అనేది వేశాను. అలాగే ఇప్పుడు వచ్చేసి లెంత్ అనమాట, హ్యాండ్ పొడుగు. అలాగే మళ్ళీ ఆమ్ డౌన్ కాడికి వచ్చేటప్పటికి ఖర్చుతో సహా మార్కింగ్ వేశాను. అలాగే కుట్టు కాడ ఒక మార్కింగ్ అనేది వేశాను. దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొలుస్తున్నాను. కొలుస్తుంటే 9.5 ఇంచెస్ ఉందండి. ఇక చంక ఆమ్ డౌన్ వచ్చేసి 3.5 ఉంది. ఇక అదేవిధంగా మార్కింగ్ అనేది వేస్తున్నానండి మధ్యలో కూడా. ఓకే, ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ ప్రకారంగానే మనకి మార్కింగ్లు అనేవి వస్తుందండి బ్లౌజ్ కటింగ్లో చూడండి. ఇంకా హ్యాండ్ లూజ్ కొలిస్తే 6 ఇంచెస్ ఉందండి. అలాగే ఆమ్ డౌన్ కొలిస్తే 8.5 ఇంచెస్ ఉంది. ఓకే, ఇంకా ఆ మార్కింగ్లకి రెండింటికి సరిపోయిందండి. ఇంకా స్కేల్ తోటి అయితే లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక హ్యాండ్స్ షోల్డర్ కాడ 1.5కి మార్కింగ్ అనేది వేశానండి. ఆ 1.5 కాడ నుంచి చంక ఆమ్ డౌన్కి టేప్ విధంగా పెట్టేసుకొని దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హ్యాండ్స్ కర్వ్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఓకే, ఇక ఆ 1.5 ఇంచ్ కాడ నుంచి ఆమ్ డౌన్కి మార్కింగ్ చేసాం కదండి. ఆ మార్కింగ్ని ఈ విధంగా స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకొని ఇక ఈ విధంగా కొద్దిగా క్రాస్గా మనకి హ్యాండ్స్ కర్వ్ అనేది తీసుకోవాలండి. ఓకే, ఇంకా ఇప్పుడు మనకి హ్యాండ్స్ లోత్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు దానికి కిందకి సెంటర్లో మార్కింగ్ అనేది వేసాం కదండి, టేపు ఫోల్డింగ్ చేసి అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ అనేది వేసి దాన్ని కూడా ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్స్ కర్వ్ అనేది వస్తుందండి. ఓకే, ఇక చూసారా, ఇంకా నేను హ్యాండ్స్ కర్వ్ అయితే ఇప్పుడే కట్ చేయనండి, ఎందుకంటే హ్యాండ్స్కి జాయింట్లు అయితే పడతాయి కాబట్టి. ఇక హ్యాండ్స్ జాయింట్లు అనేవి అయ్యాకే నేను హ్యాండ్స్కి కర్వ్ అనేది కట్ చేస్తానండి. ఓకే, ఇక మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా మనకి రెడీ అయింది. ఓకే, ఇదిగో చూడండి చూపిస్తున్నానుగా, ఇంక మనకి రెడీ అయినాయండి. లైనింగ్ కటింగ్ అనేది రెడీ అయిందండి. ఇక మెయిన్ క్లాత్ మీద పెట్టేసి లైనింగ్ అనేది కట్ చేసేసుకుందామండి. ఓకే, ఇంక ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కదా, ముందుగా వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి. ఇక మనకి లైనింగ్ ఇటు హ్యాండ్స్ కట్ చేసాం కదండి, ఇంకా అది మెయిన్ క్లాత్ మీద పెట్టేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఇంకా పెద్ద బార్డర్ పట్టుకొని హ్యాండ్స్కి వచ్చేసిందండి. ఇంకా చిన్న బార్డర్ వైపు ఏమో మనకి నడుముకు వస్తుంది అనమాట. ఓకే, ఇదిగో చూడండి, ఇప్పుడు నేను చూపిస్తుందేమో చిన్న బార్డర్ వైపు, ఇంక ఇది వచ్చేసి మనకి నడుముకు వస్తుందండి. ఓకే, ఇంకా అది ఎలా ఉందో ఆ విధంగా పెట్టేసి బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఒకప్పుడు నేను ట్రైలింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎన్ని మాటలు పడ్డానో, ఎంత బాధపడ్డానోనండి. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అవన్నీ వాళ్ళు ఎవరో ఏదన్నారని నేను పట్టించుకున్నట్టయితే ఇంకా నేను టైలరింగ్లో మటుకి ఇంత సక్సెస్ అయ్యేదాన్ని కాదు. ఓకే, మనం ఏదైనా చేయాలనుకున్నా, మనం ఏదైనా అనుకుంటే మటుకి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటా ఉంటే మటుకి మనం ఏది కూడా మనం స్టార్ట్ చేయలేమండి. ఓకే, ఇంక మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది కదండి, ఇంక దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకుంటున్నానండి. చూసారా, ఇంకా మనకి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది మనకి రెడీ అయిందండి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మా వారు మగ్గోల్లో ఉన్నారండి. ఇక అది కూడా వీడియో తీసాను, చూపిస్తున్నాను చూడండి. ఇది చీర 2 చీరలు చూపించాను కదండి ముందు వీడియోలో. ఇక మగ్గం మీదకి వచ్చేసి చూడండి, ఇది ఈ విధంగా ఉంది నేత అనేది.
ఇవి నేను చీరల బూటీస్ అవి చూపిస్తాను కదండి, ఈ బుట్ట వేస్తున్నాడు అనమాట చీరల బుట్ట. ఓకే, మొగ్గ నేత చూడండి ఇంక ఈ విధంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం నేసిన చీరకి నేసే పద్ధతికి తెలుస్తుంది కదా అని ఈ విధంగా మా వారు మగ్గులో ఉన్నప్పుడు ఇక వీడియో అనేది తీశానమాట. ఇప్పుడు ఏంటంటే వేస్తుంది చీరలో ఇన్ని బుట్టాలు అనేది మాకు లెక్క అనమాట. అందుకని అంటే ఈ శారీకి వచ్చేసి ఇన్ని బూటీస్ అని మాకు లెక్క అనమాట. అందుకని ఇంకా వేసిన బుట్ట వాటికి లెక్క అనేది వేసుకుంటాము. ఓకే, అంటే ఇంక ఈ బూటీస్ వాటికి ఇన్ని నెంబర్స్ అయినాయి అంటే చీరకి ఇన్ని అనేది లెక్క కోసం అని చెప్పేసి నెంబర్స్ అనేవి వేసుకుంటాం అనమాట. ఎందుకంటే దబ్బికిని మర్చిపోతే మళ్ళీ ఒక తక్కువ కావచ్చు, అలాగే పెచ్చైనా పర్వాలేదు కానీ తక్కువ పడకూడదండి చీరకు వచ్చేసి. అందుకని చెప్పేసి ఆ విధంగా నెంబర్ అయితే వేస్తాము. ఇంకా చూడండి మేము అది చేనేత మగ్గం కదండి, ఇది ఈ విధంగా అయితే మా వారు నేత అనేది నేస్తున్నాడు. దాదాపు వారం రోజులైందండి మగ్గంలోకి వెళ్ళి ఆయనకి జ్వరంతో. అదిగాక మధ్యలో వర్షాలు పడతా, వర్షం పడ్డా కూడా మగ్గంలోకి జరలేమండి, దమ్ముకుపోతుందండి మగ్గం అనేది. అది చూడండి ఆ పని అనేది అసలు జరగదు అనమాట. వర్షం పడితే ఆ పని అనేది అసలు అటు ఇటుకి జరగదు, దమ్ముకుపోతుంది. ఇక దానికి తోడు ఇక మధ్యలో ఈయనకి జ్వరం వచ్చి 4 రోజులు, ఇంకా వర్షాలు పడి ఒక 3 రోజులు మగ్గం ఆపేసి దాదాపు వారం రోజుల పాటు మగ్గం అనేది ఆపేసాము. ఇవాళే కాస్త కదిలిచ్చాడు మగ్గం అనేది. అంటే కదిలించడం అంటే మగ్గంలోకి చేరాడు అనమాట. మేము ఇట్లా అనుకుంటామండి, మగ్గం కదిలిచ్చాడు చేరాడు మగ్గంలోకి అనేది. ఓకే, ఇక ఇప్పుడు నేసే కండి అయిపోతే ఇక పెట్టేసుకుంటున్నాడు. నేను కండీలు చుట్టేది కూడా చూపించానండి ఒక వీడియోలో, ముందు వీడియోలో మన ఛానల్లో వీడియోస్లో కూడా ఉన్నాయి. కండీలు ఎలా చుట్టేది, ఇందాక బుట్టాకు వేసిన జరీ కండలు కానివ్వండి, చీర కండలు కానివ్వండి, అన్నీ కూడా నేను వీడియో అనేది తీశాను అనమాట. ఇది నేను అట్ట తీస్తానండి, దోని మీద అట్ట అనేది. ఓకే, ఇదిగో ఇదనమాట దోని మీద పొడుగు. ఇప్పుడు నుంచి నేసిన చీరకి అంటే మేము చూపించిన చీరకి మొగ్గ అనే నేతకి ఇలా ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇక వీడియో మొత్తం అయితే ఇదండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి.